హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నాగవేణి యూనివర్సల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఇంకొక వీడియో, నెక్స్ట్ వీడియో 4 వీడియోస్ అలా అప్లోడ్ చేశానండి. నాకు జాబ్ యాత్ర వీడియోస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. ఇది పార్ట్ 5 అండి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చూడండి, అటుకులు ఉప్మా శనగల కూర అంట. అది కూడా ఎర్ర శనగల కూర, హైబ్రిడ్ కూరల కూర కాదు. చూడండి, స్టార్ట్ చేశాను. ఉప్మా ఇష్టం అని కొంచెం బాగా ఇష్టంగానే తిన్నాను. ఆ రోజు నిద్ర అందు సరిపోయింది. కొంచెం ఆ వాతావరణం కూడా అలవాటైంది, అందుకే కొంచెం బాగా తిన్నానండి. సో అక్కడ తింటే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. అంటే లైక్ జాబ్ పరంగా, టెంపరీగా, మామూలుగా వెకేషనల్గా, యాత్రలకు, ఏదైనా అదే ఫంక్షన్లకు అండ్ బిజినెస్ పరంగా అలా చాలామంది దిగుతూ ఉంటారంట అక్కడ. సో నేను అలా గమనిస్తూ ఉన్నాను. సో చాలా బాగుంది, కంఫర్ట్ కూర్చొని తిని కూడా. కొంచెం బయట వర్షం పడుతుంది, వేడిగా ఉంటుంది కదా. తింటున్న 9 o'clock అలా లాస్ట్ అండి, 9 to 10. సో ఆ టైంలో మనం తినేసేయాలి, లేకపోతే వాళ్ళు పట్టించుకోరు అసలు. మనం కట్టిన డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది, ఆర్గనైజేషన్ మనకి ఇచ్చిన అమౌంట్ కూడా. సో మనం కొంచెం అది ఫుల్ఫిల్ చేసుకోవాలి. సో అలా తింటూ చూస్తున్నాను, అందరికి వెళ్ళి చూడనట్టుగా చూస్తున్నాను. మళ్ళీ పిక్చర్లు అనుకుంటారని మనం అది చూస్తుంటే, బట్ గమనిస్తూ ఉన్నాను. ఎవరేంటని చాలామంది పిల్లలు కూడా వచ్చారు, టేబుల్ మీద కూర్చొని కూడా తింటున్నారు. ఆ వీడియోస్ తీస్తే మళ్ళీ గమనిస్తారు, మన ఏరియా కాదు కదా అని నేను తీయలేదు. బట్ ఆడైతే అబ్జర్వ్ చేస్తున్నాను తినుకుంటూ. చాలా బాగుందండి ఆ రోజు టేస్ట్ అయితే, అందుకే ఎక్కువ టైం తీసుకున్నాను, బాగా తిన్నాను కూడా. సో ఇలా నాకు తినుకుంటూ వీడియో తీయడం ఇష్టము. సో ఆ టైం రావట్లేదు, వస్తే మటుకు తీసేసి మీ ముందర పెడతానండి, మీరు చూడాల్సిందే, తప్పదు. అదే కాంబినేషన్ తక్కువనే పెట్టుకున్నాను అంటే, కొంచెం ప్లేట్ నిండా అలా వీడియో పెట్టాను కదా, మరి ఎక్కువ తిన్నాను అనుకోకండి. ఉప్మా అయితే కాంబినేషన్ బాగా చేస్తారంటే, చాలా హెల్దీ టిఫిన్ అండి, మంచిది. చాలామంది కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తారు, కానీ చాలా మంచిదండి. ఇంకో విషయం తెలుసా, గుంటూరు సైడు మన మిర్చి అలా ఫేమస్. ఇప్పుడు నేనున్న ఏరియా సైడు, యాక్చువల్గా నేను అప్పుడు కాకినాడ సైడ్ కూడా జాబ్ చేశాను కదా. ఉప్మా అనేది చాలా, అక్కడ రైస్ మిల్స్ ఎక్కువ అండి. మనం ఉప్మా వాళ్ళు అమ్మేసి రైస్ మిల్ దొరికిన నూక తెచ్చుకొని ఉప్మా రెడీ చేసుకొని హెల్తీగా తింటారండి. మనకు మిక్స్డ్ వస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఉప్మా అవాయిడ్ చేసేటప్పుడు చెప్తున్నాను, చాలా హెల్తీ ఫుడ్ అని. సో అన్ని విధాలుగా చేసుకుంటారు ఆ ఉప్మా, రైస్ మిల్ దొరికిన నూకతో, అట్లా అలా. సో చాలా తినడానికి ట్రై చేయండి. సో దాని ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇలా టిఫిన్ బాగా తినేసి వెళ్తున్నాను, ఇంకా రెడీ అవ్వడమో పడుకోవడమో. సో అదే ఈవినింగ్ షిఫ్ట్ కదా, మార్నింగ్ అలా తినేసి పడుకోవడము. మళ్ళీ ఆ హోటల్కి మళ్ళీ వెళ్ళాలా. ఆ రోజు ఏం పెట్టారో కూడా చూపిస్తాను నెక్స్ట్. సో స్కానర్ కూడా రూమ్లోనే ఉంది చూడండి. సో అది. సో నెక్స్ట్ మా ఫ్రెండ్ వచ్చారు. సో ఐ థింక్ అక్కడ ఏదో సబ్మిట్ చేయాలని ఏదో వెళ్తున్నాము. సో అదండి, నెక్స్ట్ వీడియో ఎలా ఉందో చేస్తాను, చూడండి. చాలా బాయ్.